ఆ టైంలో హీరో ఉంటేనే థియేటర్కి ఫుల్ ఉండేది. అండ్ దెన్ అనుకోకుండా ఒకరోజు చూసినప్పుడు అయితే నాకు మైండ్ పోయింది. అంటే యాక్చువల్లీ చూస్తే హాలీవుడ్ కంటే ముందు సేమ్ కాన్సెప్ట్, అంటే వాట్ ఇఫ్ ఎ డే గోస్ మిస్సింగ్ ఇన్ యువర్ లైఫ్ అన్న కాన్సెప్ట్ ముందు చందు సార్ తీశారు. అంటే ఐ థింక్ అది ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ విషయం. సో నాకు తెలిసిన డైరెక్టర్స్లో ఆయన ఒకరు అనమాట. అంటే నాకు తెలిసిందే చాలా కొంతమంది రాకముందు, అందులో ఆయన హీ వాజ్ మై ఫేవరెట్. సో నేను ఎప్పుడు ఐ నెవర్ ఇమాజిన్ దట్ ఐ వుడ్ గెట్ అన్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ హిమ్. కానీ చెప్పా కదా ఇందాక డామినో ఎఫెక్ట్, దానివల్ల ఐ గాట్ అన్ ఆపర్చునిటీ. అండ్ డే 1 నుంచి ఫస్ట్ డే ఆయనతో ఇంటరాక్ట్ అయినప్పుడే నాకు ఫస్ట్ వచ్చిన థాట్, ఈయన దగ్గర నుంచి నాకు మామూలుగా లెర్నింగ్ ఉండదు, ఈయన దగ్గర నుంచి అన్నీ నేర్చేసుకోవాలన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉన్నాను. అండ్ అప్పుడు నాకు మంచి ఐడియాస్ ఉన్నాయి, కానీ నాకు స్ట్రక్చరింగ్, స్క్రీన్ ప్లే ఎలా రాయాలి, ఎలా స్క్రీన్ ప్లే పెట్టాలి ఏది పెద్దగా తెలియదు. జస్ట్ ఐడియా త్రో చేసేదాన్ని. కానీ సార్ కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేసేవారు, ఈ ఐడియా ఇలా రాయాలి, అప్పుడు అది స్క్రిప్ట్కి పనికి వస్తుంది. సో లిటరలీ ఆయన కూర్చొని పక్కన నుండి దిద్దిచ్చి రాయడం నేర్పించారు నాకు స్క్రీన్ ప్లే రాయడం.